అందరూ కూడా రెండు చేతులు పైకెట్టి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. నాకు ఈ సంబంధించిన ముందుగా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే సంబంధించిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి కూడా మీ అందరికీ వందనాలండి. మరి మంగళవారం పూట దేవుడు నాకు ఇచ్చిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తల ఉంచాను. మహాపరిషుద్ధుడు, ప్రేమనుకుంటున్న మా ప్రియ పరులకు తండ్రి, అత్యున్నత సింహాసనపై ఆసీనుడా నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభు. గడిచిన నెల నుంచి, గడిచిన వారం నుంచి ఈ రోజు ప్రభు, నీ మంగళవారం పూట ప్రభు, నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈరోజు నీ సన్నిధిలో మేము ఏకీపిస్తుండగా, ప్రార్థిస్తుండగా, కూడుకొని అంటేగా ప్రభు మా అందరి మీద నీ అభిషేకం ఉంచమని అడుగుతాను. ఇప్పుడు వచ్చి మీ అందరినీ జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను తండ్రి. ఇంకెవరైతే రాలేదు వాళ్ళందరినీ సకాలంగా నడిపించమని అడుగుతున్నాను. అలాగే ఈరోజు నేను వాక్యం చెప్తున్నా నన్ను నాలో బలపరచమని, నీ నోట మాట నా నోట ఉంచమని, నన్ను వాడుకోమని సహాయం చేయమని, ప్రతి ఒక్కరు నేను చెప్పే మాట అర్థంగా ఉన్నట్టు సహాయం చేయమని, ఇచ్చిన మాటలు ఆలకించమని, చిన్న ప్రార్థన ఆలకి ఏసే పరిశుద్ధనామములో అడిగిపెట్టుకుంటున్నాం. ఆమె అందరూ కూడా బైబిల్ తీసినట్లయితే అందరికీ తెలిసిన మాట ముందుగా 128వ కీర్తన, అందరికీ తెలిసిన మాటని 128వ కీర్తన 4వ వచనం చదవగలరా? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. అందరూ ఒకసారి చేతులెత్తి ఒకసారి మరొకసారి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు మనకి చక్కని మాట ఈరోజు మనకి ఇచ్చి ఉన్నాడండి. దేవుడు మనకి ఇస్తున్న మాట, మనం చూస్తున్న మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపడు. ఎలాగ ఆశీర్వదింపబడును? ఆయన, నేను చాలా విషయాలు కొన్ని రోజుల కూడా కిందట నేను మాట్లాడిన ఆశీర్వాదముల గురించి, అలాగే ఈరోజు కూడా కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏమంటాడంటే, ఆయన కీర్తనకారుడు మనకు రాసిన మాట ఆశీర్వదింపబడతారు. ఎవరు మనం ఆశీర్వదింపబడాలంటే మనకి ఈ లేఖనంలో ఏం కనబడుతుందండి? ఎవరి మీద ఆధారపడాలండి? ఎవరి మీద డిపెండ్ అవ్వాలండి? యెహోవా యందు. యెహోవా యందు ఎప్పుడైతే దేవుడి మీద, పోనీ యేసు ప్రభు వారి మీద ఎప్పుడైతే మనం ఆధారపడి ఉంటామో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామో, భయభక్తులు కలిగి అంటే ఆయనలో నడుచుకొని, ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన చెప్తూ మనం చేస్తూ, ఆయనతో మనం ఆయన కనిపెడుతూ ఉన్నప్పుడు, ఆయన మార్గంలో నడిచినప్పుడు మనం ఎట్టి రీతిగా ఆశీర్వదింపబడతాం అనేది మనం చూసుకున్నాం ముందుగా. కానీ ఈ లేఖనంలో ఎలాగ ఆశీర్వదింపబడతామంటే, మీరు ఎవరైనా రాసుకోవాలనుకుంటే దేవుని యందు భయభక్తులు గల వారికి ఆశీర్వాదములు మనం చూసుకున్నాం. దాంట్లో మొదటి మాట అదే కీర్తనల గ్రంథము 31వ కీర్తన, కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ వచనం చదవగలరా? నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలులు ఎంతో గొప్పవి. మనకి ముందుగా మనం చూసుకున్నాం 128వ కీర్తన 4వ వచనంలో ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, లేదా యేసు ప్రభు వారి మీద భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకి ఆశీర్వాదము కలుగుతుంది అంతే. ఎలాగ ఆశీర్వదింపగలుగుతుందో మనం ఒకసారి మళ్ళీ చదువుదామండి. 19వ వచనం చదవగలరా? నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకి ఈ లేఖనం చూస్తే మనకు అర్థమైపోతుందండి. మనం ముందు చూసుకున్న మాటకి ఈ మాటకి మనకి చాలా లింక్ అయ్యి మ్యాచ్ అయ్యింది. ఆయన యందు ముందుగా మనం చూసుకున్నాం, యెహోవా యందు భయభక్తులు గల వారికి దేవుడు ఎలాగ ఆశీర్వదించడం ఒకసారి చూద్దాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలుడు ఎంతో గొప్పది. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటామో, ఆయన మార్గంలో ఎప్పుడైతే ఉంటామో, ఆయనలో నడుచుకుంటామో, ఆయన గురించి తెలుసుకొని ఉంటామో, ఒకరు దేవుడి గురించి ఒకరి గురించి చెప్తామో, దేవుడు ఎవరో ఇంకొకరు ప్రచారం చేస్తామో, దేవుని గురించి మనం తెలుసుకుని అన్నప్పుడు ఆయన చెప్తున్న మాటలు మనం ఏది గైకొనకుండా, ఆయన సన్నిధిలో ప్రతిరోజు క్రమాన్ని తప్పకుండా, ఆయన
ఆయన మార్గంలో మనం ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం క్రమాన్ని ప్రతిసారి మంగళవారమైన, శనివారమైన, ఉపవాస ప్రార్థనలైనా ఏమైనా సరే మన క్రమం తప్పు ఉన్నప్పుడు అదే చాలండి. భయభక్తులు కలగాలంటే ఏంటండి? అయ్యే భయభక్తులు కలగాలి. దేవుని యందు భయభక్తులు కలగాలంటే అయ్యే భయభక్తులు కాల నిమిత్తము నీవు దాల్చించిన మేలు ఎంతదో. మనకి ఈ మాట దావీదు గారు రాజు మనకి చక్కని మాట చెప్తున్నాడు. ఆయన రాజు అంటే కానీ మహానుభావుడు. ఇక్కడ మనం చెప్తున్న మాట భయభక్తులు కాల వారి నిమిత్తము నీవు దాల్చించిన మేలు వాళ్ళందరూ చూసారండి. వాళ్ళందరూ పట్టుకున్నారు. తర్వాత వాళ్ళు పరలోక రాజ్యానికి సమీపించారు. కానీ ఆ మాటలు వాళ్ళకే కాకుండా ఇంకొకరు కూడా చెప్పాలి, నా తరతరములకు చెప్పాలి, నా పైన ఉన్న వాళ్ళకి చెప్పాలి. అంతెందుకంటే ఈయనేమనుకున్నారో మనకు తెలియదు, కానీ దావీదు గారు అనుకున్నారు నా కొడుకు సొలొమోను కూడా చెప్పాలని అనుకుంటాడు కదండి. అయ్యే మాటలు అలా 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 మనకు కూడా వచ్చినట్టు. అదే విధంగా నీ ఎంతో భయభక్తులు గారి నిమిత్తము దాచించిన మీరు ఎంతో గొప్పవి అండి. అసలు గొప్పవి అనే మాటే మనకు చాలండి. ఇంకెంత గొప్పవి అని మనం చెప్పలేము. అటువంటిది అలాగే నరుడు ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు, ఆయన సిద్ధపరిచిన మేలు మన ఎదుట ఎంత గొప్పవి అంటే ఎంతో గొప్పవి. ఆయన మేలుడు ఎటువంటి అనేది మనం చెప్పలేము. అంతెందుకంటే నేను కిందట ఆదివారం చెప్పినప్పుడు హన్నా గారు ఎంత ఆశీర్వాదం పొందారండి. చెప్పలేని ఆశీర్వాదము తన జీవితంలో పొంది ఆవిడ తన కొడుకుని సమయలు గారిని సన్నిధిలో నిలబెట్టిందండి. ఆవిడ ప్రార్థన చేసుకుంది, ప్రభువా ఈ బిడ్డని నాకు ఇస్తే, మగబిడ్డని నేను ఈ సన్నిధిలో వదిలేస్తాను, అదే నాకు చాలా ఉందని. దేవుడు అదే విధంగా తన నమ్మకాన్ని, తన విశ్వాసాన్ని, తన మనసును చూసి, తన హృదయాన్ని చూసి దేవుడు తన జీవితంలో ఆవిడ విషయంలో దేవుడు గొప్ప ఆశీర్వాదం కలిగజేసాడు. అదే విధంగా దేవుడు మనకు కూడా దాచించిన మేలు ఎంతో గొప్పవని చెప్తున్నాడు. నరుడు ఎదుట ఆశ్రయించకుండా దేవుని ఆశ్రయించినప్పుడు మనకు మేలులు కలుగుతాయని లేఖనం తెలియజేస్తుంది. అలాగే మనం సామెతల గ్రంథము 8వ అధ్యాయం, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఐశ్వర్య ఘనతను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. ఇప్పుడు ఏమున్నాయంటే ఆయన యొద్ద ఐశ్వర్యము, ఘనత. అయ్యి బాబు ఇంకా ఇవి ఉంటే చాలంటే ఇంకా మనం మొత్తం సరిపోయింది. గంగవరం మండలం, ఉంగుటూరు నియోజకవర్గం మొత్తం అన్ని పేరు పొందేస్తాం. ఇంకా ఎమ్మెల్యే గారు అవసరం లేదండి. అటువంటి దేవుడి దగ్గర ఉన్నాయంటండి. మనకి ఈ మాటలు చెప్తున్నాడు. మనకి దేవుడు మనకి అన్ని రాసి ఇచ్చాడండి. ఘనతను, ఐశ్వర్యం, స్థిరమైనవి, నీతియు అవన్నీ నా దగ్గర ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన లేదు. ముందుగా మీరు ఏం చేయాలి? మనం ముందుగా చదువుకున్న మాట భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులు కలిగి ఉన్నప్పుడే దేవుడు మనకి ఏం ఇస్తున్నాడంటే ఐశ్వర్య ఘనతలను, స్థిరమైనవి, కలిమియు, నీతియు నా యొద్ద ఆయన యొద్ద ఉన్నాయంటండి. అటువంటి ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను నా కుమారుడా, నువ్వు దేనికి భయపడడం అవసరం లేదు. ఇవన్నీ నీకు ఇచ్చినప్పుడు నువ్వు దేనికి జడవలసిన లేదు అని చెప్తున్నాడు యేసుప్రభు వారు. ఆయన ఇంత మాట, చక్కని మాటలు మనకి ఇచ్చినప్పుడు మనం దేని విషయంలో ఎంత జడవాలండి? దేని విషయంలో మనం వెనక్కి వెళ్ళాలండి? మనం ప్రతి అడుగు ముందుకు వెళ్ళాలి. కానీ వెళ్లే ముందుగా మీరు ప్రార్థన చేసుకుంటున్నారా అని ముందుగా చూసుకోవాలి. మనం దేంట్లో అయినా సరే మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనకి ఈ ఘనతయు, ఐశ్వర్యం, ప్రతిదీ సంపద మనకు దేవుడు కలుగజేస్తాడని ఈ లేఖనంలో తెలియజేస్తున్నాడు. నీతియు నా యొద్ద ఉన్నవి, ఆయన యొద్ద ఉన్నాయంటే. ఆయన యొద్ద ఉన్నాయంటే ఆయన మనకు చూపించడండి. ఆయన చేసి చూపిస్తాడు తప్ప ఇదిగో నా దగ్గర ఉండేది ఒక తెర మీద, ఒక స్క్రీన్ మీద ఏం మనకు చూపించడండి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మన దగ్గర ఉన్నావని తెలియజేస్తున్నాడండి. ఆయన దగ్గర ఉన్నాయని తెలియజేస్తున్నాడు. మనం ఇంకొక మాట చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు గారు మనకి ఒక మాట తెలియజేస్తున్నారు. 2వ అధ్యాయం మనకి ఆయన రాస్తున్న మాట. యాకోబు గారు 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించే వారికి తన వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను
సిద్ధపరచుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? మనకి మాట యాకోబు గారు మనకు రాస్తున్న మాట, చక్కని మాట ఏం చేస్తుందంటే, నా ప్రియ సహోదరులారా, నా తల్లులారా, నా తండ్రులారా, నా అన్నలారా ఏమంటాడంటే, ఈ లోక విషయంలో దరిద్రైనా సరే ఎవరైనా సరే విశ్వాసమందు భాగ్యవంతులుగాను తనను ప్రేమించే వారికి తన వాగ్దానం చేసిన ప్రకారం. ఎవరు వాగ్దానం చేసిన ప్రకారం అండి? దేవుడు వాగ్దానం చేసినప్పుడు, ఆయన వాగ్దానం చేసినప్పుడు దేవుడు మనకి ఎటువంటిదైనా ఇస్తాడండి. మీరందరూ 31st నైట్ 12 గంటలకు వాగ్దానం చేసుకుంటారు. ఆ వాగ్దానంలో మీకు ఓ మాట వస్తుంది, నేను నీకన్నా ముందే నడిచి ఉన్నాను, లేకపోతే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, లేకపోతే దుష్టుల ఆలోచన చెప్పు నడవక, ఒక్కొక్క వాగ్దానం అది వస్తుంది. వచ్చింది కదా అని దాన్ని బైబిల్లో పెట్టి ఉంచితే ఏమి ప్రయోజనం లేదండి. వచ్చింది కదా అని బైబిల్ మూసేసి దాన్ని మళ్ళీ ఎప్పుడండి 31st నైట్ 31 రాత్రి ఓపెన్ చేసి, మన సంవత్సరం నాకు ఇది వచ్చింది, ఈ సంవత్సరం ఏమొచ్చింది, నా ప్రియ సహోదరులారా ఆలకించండి, అది వచ్చింది, అది చూసుకుంటే సరిపోదు. మనం ఆ వాగ్దానం బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మనకి తెలియకుండా ఆయన భయభక్తుల్లో ఉంటాం కాబట్టి ఆ సమయంలో దేవుడు మనకి ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. అదే విధంగా తన వాగ్దానం చేసిన రాజ్యంకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? ఎక్కడున్న మాట ఏంటంటే, తన వాగ్దానం, యేసు ప్రభువు మన అందరికీ ఒక వాగ్దానం చేశాడు. ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు, ఆయన మనందరినీ తీసుకొని వెళ్ళినప్పుడు, ఆయన పరలోక రాజ్యం మీకు ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానమే ఈ వాగ్దానం అండి. ఇక్కడున్న మాట, వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగా ఉండుటకు దేవుడు చెప్పలేదా? మీరు వినలేదా? మీరు చదవలేదా? నాకన్నా ముందు తరములు అబ్రహాం దేవుడు, మోషే, అబ్రహాం తండ్రి మోషే, యాకోబు, ఏసావు, మొత్తం వీళ్ళందరూ చెప్తున్నారు కదా, మీరు చదవలేదా నా ప్రియ సహోదరులారా అని చెప్తున్నాడు ఈ మాట. ఆయన చెప్పి ఏమంటారంటే, ఆయన యాకోబు గారు తన వాగ్దానం చేసిన రాజ్యములకు ఎంత ధన్యత అండి. మనకి ఈ రోజు మనకి ఇంత ధన్యత దేవుడు ఇచ్చాడు. మనం ముందుగా చూస్తున్నాం, ఘనత ఐశ్వర్యం మీకు ఇచ్చేస్తున్నాం, అవన్నీ నా దగ్గర ఉన్నాయి, ముందుగా నన్ను కొలవండి, నన్ను ఆదరించి, నన్ను ప్రేమించండి, నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తానని చెప్తున్నాడు దేవుడు. అదే విధంగా ఇక్కడ ఏమంటాడంటే, తనను ప్రేమించే వారికి అనగా తన వాగ్దానం చేసిన ప్రకారం రీతిగా ఎంతో మేలులు వచ్చి ఉన్నారు. అక్కడ దేవుడు మనకి చెప్తున్న మాట ఎంత చక్కని మాట అంటే, తన వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను మీరు ఉండుటకు చదవలేదా, లేదా దేవుడు చెప్పలేదా మీకు అని ఆయన చెప్తున్నారండి. మన చక్కని మాట దేవుడు మనకి ఈ లేఖనాన్ని బయలుపరుస్తున్నాడు. రాజ్యము వారసులు, ఆయన రాజ్యం వారసులుగా మనకు అవసరం లేదన్న. ఆయన రాజ్యంకి వెళ్ళాలంటే 100 మెట్లు ఎక్కితే ఆయన రాజ్యం వస్తుందంటే మనం ఒక మెట్టు దొరకడే కష్టం అండి. ఆ మొదటి మెట్లో కూర్చుంటే మన ధన్యులు అయిపోతామండి. అలాగే మనం ప్రార్థన చేసుకోవాలి. మనకి ఒకనొక రోజున ఒక వాగ్దానం వస్తుంది, దాన్ని చదివి ఉంచేస్తాం, దాని ప్రకారం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఆశీర్వదిస్తాడండి. నా దగ్గర చిన్న వాగ్దానం ఉంది. మొన్న ఈ బైబిల్ కవర్ కొనుక్కున్నప్పుడు ఓ వాగ్దానం, ఆయన ఇక రేట్ తగ్గించరా అని అడిగితే ఏమంటాడంటే, రేట్ తగ్గించగానే ఈ క్వార్ట్ ఇస్తాం అంటున్నారు. ఇంటింటికి వచ్చి రేట్ తగ్గించిన కవర్ కంటే క్వార్ట్ ఇస్తాం అంటారు. ఎందుకు ఏం క్వార్ట్ అని చూస్తే ఇది వాగ్దానం అండి. ఇది వచ్చిన గ్రీటింగ్ ఏముంది, ఇదిగో నా దూత నీకు ముందుగా పంపించున్నాను, ఇదిగో నా దూత నీకు ముందుగా పంపించున్నాను. మాకు ఇది వద్దులే, మాకు గోల్డ్ అన్నీ ఉన్నాయి, మా బైబిల్లోనే ఉన్నాయి. మా అమ్మగారు పాస్టర్ గారు అన్నారండి, పై ఏంటంటే పొద్దున్నే 8 గంటలకి 8 o'clock 7 కండి 7 గంటలకి వచ్చాడు. అప్పుడు మేము లేచి ఉన్నాం. ఈ కవర్ తీసుకున్నప్పుడు, ఎందుకంటే మా చిరిగిపోయినాయి, డాడీ చిరిగిపోయినాయి, లేదా పాస్టర్ గారికి చిరిగిపోయినాయి, పాస్టర్ గారికి చిరిగిపోయినాయి. అప్పుడు కవర్ తీసుకున్నప్పుడు రేట్ తగ్గించంటే అన్నాడు, రేట్ తగ్గించుకొని ఈ క్వార్ట్ ఇస్తాను. ఈ క్వార్ట్ ఎందుకు మాకండి, మా దగ్గర గోల్డ్ అంటే క్వార్ట్ అవసరం, రేట్ తగ్గించని తగ్గించినాడు. ఎందుకే క్వార్ట్ అంటే ఇవ్వండి సరే వాక్యం కదా అనుకుని చూస్తే, ఇదిగో నా దూత మీకు ముందుగా పంపిస్తున్నాడు. ఈ వాగ్దానం ఇచ్చేసారు ఆయన, ఇచ్చేసారు. నేను ఇలా బైబిల్లో పెట్టేసాను, దీన్ని పెట్టేస్తే ఏం ప్రయోజనం అండి? దాని పట్ల, వాగ్దానం పట్ల ఆ రెఫరెన్స్ ఏముందో మనం చూసుకున్నప్పుడు, ఇక్కడ రెఫరెన్స్ ఏముంది, నిర్గమకాండం 32, 34. అది చూసుకొని మనం చదువుకొని ప్రార్థన చేసుకుంటే దానికి ఫలితం ఉంటుందండి. అంతేగాని మనం ఫలితం లేకుండా ఇచ్చిన దాన్ని మనం పక్కన పరుచుకొని, చెప్పిన దానిని లేతే దైవజనుడు గల వాక్యం చెప్తున్న దాన్ని ఈ చోటు వదిలేస్తే ప్రయోజనం లేదు. అదే విధంగా యాకోబు గారు రాస్తున్న మాట, తనను ప్రేమించే వారికి తన వాగ్దానం చేసిన రాజ్యము మీరు చదవలేదా అని చెప్తున్నాడు ఆయన.
ఎంత ధన్యత మాత్రండి మనకి ఈ రోజు మనకి చక్కని మాట ఇస్తున్నాడు. ఈ రోజు చాలా మంది రాలేని వాళ్ళు ఉంటారు, కానీ మనకి చక్కని మాటలు దేవుడు ఇస్తున్నాడు. ఆయన వాగ్దానం చేసిన ప్రకారము దేవుడు మనల్ని అందరిని తీసుకెళ్తాడని, ప్రతి ఒక్కరిని తీసుకెళ్తాడని మనకి ఎప్పుడు నమ్మకం అపనమ్మకం ఉండకూడదండి. తీసుకెళ్తాడని నమ్మకం ఉండాలి. కానీ ఆ నమ్మకం ఉన్నప్పుడు మనం ముందు 128 వచనంలో చదువుకుని ఏం చదువుకోనండి, యెహోవా యందు భయభక్తులు కలిగి గలవారిని ఇలాగ ఆశీర్వదింపమని. ముందుగా మనం ఆయన భయభక్తులు లేనప్పుడు దేవుడు మనల్ని ఎలా తీసుకెళ్తాడండి? తీసుకెళ్ళాడు కదండి. అసలు దేని విషయంలో మనం భయభక్తులు కలిగి ఉన్నాం? పక్కల విషయంలో ఉన్నామా? వాళ్ళ దగ్గర మనం భయంతో ఉన్నామా? వాళ్ళ యందు మనం నమ్మకం ఉన్నామా? కాదండి. మనకి వాళ్ళందరి పట్ల నమ్మకం ఉండొచ్చు. వాళ్ళు మనకి ఏదైనా ఒక రోజు మనకు సహాయం చేస్తారు, కానీ ఆ సహాయం చేయాలన్నా సరే దేవుడు వాళ్ళు కలిగిస్తేనే చేస్తారు. అదే విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదం ఏమనగా, దేవుడు ఒక ఆశీర్వాదం చూస్తే, నా రాజ్యం మీకు ఇస్తాను, పరలోక రాజ్యం. ప్రకటన గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఆయన రాజ్యంలో అంటే దగ్గర ఎక్కడికో మీరు ఒక 20 అపార్ట్మెంట్లు వేస్తేనే అంత పెద్ద ఇల్లు ఇస్తారంటే మీకు బంగారంతో కలిగి. అటువంటి దేవుడు మనకి ఇస్తాడని అది మనకు గొప్ప ఆశీర్వాదం అండి. అదే మాట మనకి తెలియజేస్తున్నాడు. అలాగే మళ్ళీ మన సామెతల గ్రంథంలోకి వస్తే 22వ అధ్యాయం మనం చూస్తున్న కొన్ని మాటలు. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. దేవుడు మనకి ఈరోజు మాట ఏమొచ్చుతున్నాడంటే, మరొక మాట, యెహోవా యందు, యేసు ప్రభు వారి యందు భయభక్తులు కలిగి వినయము ప్రతిఫలము. మనం వినయంగా ఉన్నప్పుడు దేవుడు మనకి ప్రతిఫలం దయచేస్తాడండి. అదేవిధంగా ఐశ్వర్యము, ఘనతయు, మనం ముందుగా చూసుకున్నాం. ఘనతయు, ఐశ్వర్య కలివియు నా యొద్ద ఉన్నవి, మీరు నన్ను కలవండి లేదా నన్ను నమ్మండి, మీకు పరలోక రాజ్యం ఇస్తానని మరొక విషయంలో మరొక లేఖనంలో వాగ్దానం చేసేదండి యేసుప్రభు. మరి ఇంకొక మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయము ప్రతిఫలము, ఐశ్వర్యం, ఘనత, జీవము దాని వలన కలుగు. ఇక్కడ మనకి దేవుడు చెప్తున్న మాట, ఇక్కడ జీవము, ఐశ్వర్యం, ఘనత ఇవన్నీ దేవుడు ముందుగా మనందరికి జీవనం అయితే వేసాడండి. మనకి ఏదైనా వనంలో ఆదాము అవ్వగారికి తన నోటితో ఊది మన నాసికారంధ్రంలో తన గాలి ఊది మనకు జీవనం ఇచ్చాడు. అదే విధంగా జీవనం ఇచ్చిన దేవుడు ఏమంటాడంటే, ఐశ్వర్యం, ఘనత అన్నీ నా దగ్గర ఉన్నాయి. ముందుగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి అని ఏం చెప్తున్న మాటని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట మనకి ఎంత మంచిది అనేది మనం చూసుకుంటున్నాం. ఇన్ని మాటలు చూసుకున్న తర్వాత కూడా మనం భయభక్తులు కలిగి లేదంటే, ఆయన యందు మనం నమ్మిక ఉంచలేదంటే, ఆయన పట్ల మనం విధేయులుగా లేవంటే, దేవుడు ఖచ్చితంగా రేపు ఒక రోజు దేవుడు మన పట్ల కోపంగా ఉంటాడండి. అలా ఉండకుండా ముందుగా మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని పట్ల వినయంగా, విధేయతగా ఆయన నమ్మి ఉన్నప్పుడు, ఆయనే దేవుడు, మరొక దేవుడు లేడు, ఆయననే నమ్మి ఉన్నాను, దేవుడు నాకు ఈరోజు చేయబోయిన కార్యము రేపన్న ఒక రోజు చేస్తాడు కార్యములు. ఈరోజు చేయకపోయిన కార్యం నేను ఈరోజు ప్రార్థన చేశాను, కానీ దేవుడు నాకు ఎటువంటి ప్రతిఫలం ఇవ్వలేదు. కానీ అలానే మీరు దేవుణ్ణి వెనక్కి పెట్టడం కానీ, దేవుని ప్రార్థన దొంగిలించడం కానీ, దేవుని సన్నిధి మనం దొంగిలించడం, ఆయన చేసే పరిచర్య కానీ, ప్రతిదీ మీరు ఏదైనా దొంగిలిస్తారో మీరు ఉన్నప్పుడు వెనక్కి వెళ్తారు కానీ ముందుకు రారండి. ఎందుకంటే మీరు వెనక్కి వెళ్ళకుండా దేవుడు ఇంకా వెనక్కి పెడుతూ ఉంటాడు మిమ్మల్ని. మీరు ఎంత వెనక్కి వెళ్తారో దేవుడు అంత వెనక్కి, మీరు ఒక్కొక్క మెట్టు దిగుతూ ఉంటారు, దేవుడు ఒక్కొక్క మెట్టుని ఇంకా దించేస్తూనే ఉంటాడు. కానీ మీరు స్లాప్లు ఎక్కేకుండా ఎక్కుతూనే ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి. అదేవిధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని యందు భయభక్తులు గల వారికి ఆశీర్వాదములు మనం చూస్తున్నాము. దేవుడు మనకి చక్కని ఆశీర్వాదం. నా యందు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి.
మనం చూస్తున్నాం. చక్కని మాటలు దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు. ఆయన మేలుడు ఎంతో గొప్పవి. అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్న మాట, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు మనకి చక్కని మాట తెలియజేస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయననే నమ్మి ఉన్నప్పుడు, ఆయన పట్ల విధేయులుగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఆశీర్వాదం అయితే ఇస్తాడండి. ఒక ఆవిడంటే సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి అలాగా చేస్తుండగా ఆవిడ ప్రతిరోజు ఉదయం సాయంత్రము తన సన్నిధిని లేదా చర్చ్ ఏమైతే ఉందో ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం తుడిచేసి వెళ్ళిపోవడం, కడిగేసి వెళ్ళిపోవడం, వారానికి ఒకసారి కడిగేయడం, ప్రతిరోజు తుడిచేసి వెళ్ళిపోవడం. ఆవిడ వాళ్ళ ఆయన గారు అంటండి ఎంతో అంటే వాళ్ళ ఆయన సన్నిధికి రారండి. ఎందుకంటే దేవుని నమ్మను, యేసు ప్రభువుని నేను నమ్మను అని అలా ఆవిడ చెప్పేసి ఎంతగానో అలా ఆవిడ గారిని కొట్టేసి మొత్తం ఎప్పుడైతే ఈవిడ తుడిచేసి ఎంత సంతోషంగా వస్తుందో ఇంటికాడ అంత నరక వ్యాధి ఉండేదంటే. ఈవిడ మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పుడు ఒకనొక సమయంలో వాళ్ళ ఆయన గారు ఉంటారు, ఒక్కొక్క సమయంలో ఆయన బయటకు వెళ్ళినప్పుడు ఈవిడ వెంటనే వెళ్ళి వచ్చేసి తుడిచేసేది, వెంటనే వచ్చేసి ఈవిడ పని మళ్ళీ ఇంటికాడ ఆయన వచ్చేటప్పటికి చక్కపరిచేస్తుంది. ఇలాగ ఈవిడ ఏం చేస్తుందంటే ఉదయాన్నే వెంటనే లేచి ప్రార్థన చేసుకోవడం, పనులు మొదలెట్టాడు చర్చిలో. మళ్ళీ ఈవిడ సాయంత్రకాలం ఈవిడ అలాగా చేస్తూ కొన్ని రోజులు దేవుడు ఆమెని కరుణించి తన భర్త పెట్టిన టార్చర్ చూడలేక దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఒకానొక రోజున తన భర్త జీవితంలో దేవుడు ఒక మార్పును కలగజేసాడు. ఆ మార్పు కలగజేయడంతో ఆయనకు భయం వేసి నాలో ఒక లాంటి తెలియని ఏదో వేదన కింద ఉంది అని అంటే అలా ఆవిడ ఏం కాదండి సన్నిధికి వెళ్దాము, ఏం కాదు సన్నిధికి వెళ్తే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు యేసుప్రభు వారు అంటే, నేను రాను ఆ దేవుడి దగ్గరికి, నేను ఎందుకు రావాలి, నాకు ఎప్పుడైనా కనబడ్డా, ఒక బొమ్మ లేదు, ఒక మొహం లేదు, నాకు ఎందుకు ఈ దేవుడు అని ఆయన అన్నప్పుడు, లేదండి ఇంతవరకు మీరు నన్ను కొట్టినా నేను ఏమనలేదు, మీరు నన్ను తిట్టినా ఏమనలేదు, నా మాట ఒక్కసారి వినండి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు చూడాలి కదా మీరు అని అన్నప్పుడు ఆయన కొంచెం మనసు కరిగి సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుని తర్వాత ఆవిడ మళ్ళీ ఓ పక్క అలా ఆయన గారితో పాస్టర్ గారి దగ్గర చెప్పేసి ఆవిడ ప్రార్థన అలా ఆయన గారితో ఇవన్నీ చెప్పేసి ఈ లోపల అలా ఆవిడ గారు చెప్తూ ఉంటుంది, పాస్టర్ గారు పక్క పనులన్నీ చేసేస్తుందంటండి. ఆవిడ ఒక పక్క కింద తుడిచేస్తుంది, ఒక పక్క అన్నీ చేసేస్తుందంటండి. దేవుడు అది చూసి ఆవిడ చేసిన పనిని చూసి వాళ్ళ భర్తని దేవుడు మళ్ళీ తన సన్నిధిలో ఒక మంచి వ్యక్తి కింద నిలబెట్టాడండి. దేవుడు ఎందుకని నిలబెట్టాలండి? ఆవిడ చేసిన ప్రతిఫలం చూశాడు కాబట్టి దేవుడు ఎంతో కష్టపడింది. వాళ్ళ ఆయన ఏం చేశాడంటే ఇంటికి వచ్చేటప్పటికి కర్ర ఉంటుంది కదండి, ఇనప రాడ్డు కాల్చి అలా పొయ్యి దగ్గర ఉంచేవాడు అంటే, ఉంచి ఆవిడ రాడపాపుతో ఈమె తప్పనలు పెట్టేసేవాడు అంటే. అంత వేదనతో కానీ ఆవిడ సన్నిధికి వెళ్ళినప్పుడు ఎవరికి ఏం చెప్పగా ఆవిడలో మునిగిపోయి ఆ వేదనలో మునిగిపోయి ఎంతో హన్నగర్చడం దుఃఖాక్రాంతురాలయ్యాం చూడండి. అదే విధంగా ఆవిడ బాధపడుతూ వేదనతో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు, ఎందుకంటే నేను ఇంకో మాట చెప్పలేదు, దేవుడు ఆవిడ ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువారు స్వప్నంలో కనబడి నీ భర్తని నేను మార్చుతాను, నీవు అలాగే ఉండు, నువ్వు కంగారు పడకు, నువ్వు నా పట్ల విశ్వాసాన్ని అనగదొక్కకు, అలాగే ఉండు, నేను నీ భర్తను మార్చుతాను. అదే విధంగా దేవుడు తన భర్తను మార్చి సన్నిధిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి కింద నిలబెట్టి ఎన్నో చోట్ల పరిచర్య చేసేదండి. అదేవిధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆవిడ ఉంది కాబట్టి ఆవిడ చూసింది ఒక ఆశీర్వాదం. 4 సంవత్సరాలు అలా ఆయన పెట్టిన బాధ చూసుకుంది, వాళ్ళ భర్త పెట్టిన బాధ చూసుకుంది. ఆ తర్వాత నుంచి ఏం చూసింది? సంతోషాన్ని చూసింది, ఆనందాన్ని చూసింది. అంత ఆనందం చూసింది దేవుడికి ఆవిడ ఎంతో స్థితులు చెల్లిస్తుంది. అదేవిధంగా మనం కూడా చేసే పని ఏదైనా ఉందంటే దేవుడి సన్నిధిలో చేయాల్సిన పని పరిచర్య కానీ ఏదైతే ఉందో మనం ఆయన పట్ల ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా ఒకానొక రోజున దేవుడు మనకి కార్యం జరిగిస్తాడు. మనం ఎన్నో ప్రార్థన చేసేద్దాం, యేసయ్యా నేను పరిచర్య చేసినట్టు నన్ను కలగజేయి, మా ఆయన కలగజేయి, దయచేయి అని అంటారు. ఎక్కడ
మనం చెయ్యం కదండి. మన ప్రార్థన వరకే, చేసేది ఏముండదు. నేను చెప్పిన ఆవిడ ప్రార్థన అంత ఎందుకండి, వాళ్ళ ఆయన సన్నిధి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఆయన పాస్టర్ గారండి మా ఆయనకి ఏదో ఏదో దర్శనం అది ఇది అని అంటుందండి, మా ఆయన గారికి కొంచెం ఏదో కలతో చింత ఉంది అని చెప్తుండగా ఆవిడ కింద మాత్రం తుడిచేస్తుంది, పైన తుడిపేస్తుంది, చుట్టూ మొత్తం కిటికీలు అన్ని తుడిచేస్తుంది. కానీ ఆవిడ పని మాత్రం ఆపలేదండి. దేనికి ఆపాలి ఆవిడ పని? దేవుడు నాకు ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకంటే ఆవిడ ముందుగానే తీర్మానం చేసుకుందండి. చేసుకుని నేను సన్నిధిలో ఖచ్చితంగా చేస్తానని, ప్రభువా ఎవరు వచ్చినా రాబోయే నీ సన్నిధి నేను చేస్తానని, నీ ఆశీర్వాదం నేను చూడాలి, నీ మేలు నేను ఒకరిలో కాదు 100 మందిలో కాదు 1000 మందిలో నీ మేలు నేను చెప్పాలి అని ఆవిడ అనుకుని ఏం చేసిందంటే, ఆవిడ ఎంత వేదన అయినా సరే ఆవిడ సన్నిధిలో సంతోషంగా ఉండేదండి. సంతోషంగా ఇంటికి వెళ్ళేటప్పటికి ఏడుపుతో రాత్రంతా పడుకునేదండి. అంత వేదనతో ఉండే ఆవిడ దేవుడు తన భర్తను కరుణించి మంచి మేలు ఆ కార్యం దేవుడు తన ఇంట్లో ఆశీర్వదించి. అదేవిధంగా మనం ప్రార్థన చేసినప్పుడు మనం చాలా ప్రార్థన చేసినప్పుడు దేవుడా నన్ను పరిచర్యలో వాడుకో, లేదంటే నీ సంఘంలో పాటలు పాడే వాడుకో. ఎక్కడ వాడుకుంటారండి దేవుడు? మనం ఓన్లీ ప్రార్థన వరకే, చేసేది ఏముండదు. ఆవిడ ఏం చేసిందండి, ప్రార్థనతో పాటు పనులు కూడా చేసింది. అదే విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఇప్పుడు సపోజ్ మనం పరిచర్య విషయంలో అనుకుంటే, ప్రభు ఆ పరిచర్య నన్ను వాడుకో, నీ పరిచర్య చేసి నా భాగ్యాన్ని దయచేయి అని అన్నప్పుడు మనం ఏం చేయాలండి? ప్రార్థన అవగానే ఆ బరకను మడతెట్టేసో, లేదా కుర్చీలు మడతెట్టేసో, ఆ కుర్చీలు అక్కడ పెట్టేసో, లేదా కింద తుడిచేసో, లేదంటే అక్కడ ఏమైనా ఉన్నాయి ఆ ఫ్యామిలీ దగ్గర ఏదోటి మనం చేస్తుంటే దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడండి. దేవుడు మనకి మేలు జరిగిస్తాడు. కానీ మనం చెప్పకుండా మనం మేము వాళ్ళు చేస్తారు కదని మనం సైలెంట్ గా వెళ్ళిపోతూ ఉంటే దేవుడు చేయడండి. ఎందుకు చేయాలండి? ఆయన చేయాల్సిన పనే ఉంది, చేయడు. మనం ముందుగానే దాంట్లో మనం పాల్గొన్నప్పుడే ఖచ్చితంగా చేస్తాడండి దేవుడు. ఎంతో మంది దైవజనులండి సేవకులు కాళ్ళు నొక్కేవారండి. అంతెందుకంటే మీకు మన పాస్టర్ గారు ఉన్నారు, అన్నమ్మ గారికి ఇక్కడ చాలా మంది వచ్చేవారంట. కాళ్ళు నొక్కి పరిచయం చేస్తే ఇప్పుడు ఆయన కాళ్ళు నొక్కే వాళ్ళ కింద ఉన్నామండి మనం. దేవుడు అంత ఘనత కింద ఆయన హెచ్చించి ఆశీర్వదించాడు. ఆయన అంత పనిచేసాడు. ఆయన ఇప్పటికీ ఇల్చేరులో ఉన్నా సరే సంఘం ఇప్పటికి ఎవరు వెనకపడకుండా దేవుడు ఆశీర్వదించాడండి సంఘాన్ని. అదేవిధంగా మనకి ఇప్పుడు ఉన్న చూస్తున్న మాటలు ఆశీర్వదింపబడాలంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు మనకి ఈ లేఖనాన్ని తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం సామెతల గ్రంథం మళ్ళీ 8వ అధ్యాయంలో అర్థం ఒకసారి 21వ వచనం చదవగలరా? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదు, వారి నిధులను నింపుదును. మరి ఈ లేఖనం మీరు అందరూ చూశారు, చదివారు. మరి మీ ఇంటి బీరువా తెరవగానే ఏముండాలి? నిధులు ఉండాలి. మీ జోబు చూడగానే, మీ పాకెట్ చూడగానే నిధులు ఉండాలి. అంతేనంటారా? అదే ఇక్కడ చాలా మంది జవాబు చెప్తారు. ఎంతో మంది అనుకుంటున్నారు డబ్బు లేక అంతెందుకండి, మన గంగాంటి ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారండి. ప్రార్థన చేస్తుందండి. ఇల్లు కట్టుకోలేక, ధనం సరిపోక ఆ తాటేకు గుడిసెలో ఉంటూ, వర్షం వచ్చిన అలాగే ఉంటూ ప్రార్థన చేసుకుంటుందండి ఆవిడ. కానీ దేవుడు కార్యం చేస్తాడని అదొక విశ్వాసంతో ఉందండి ఆవిడ. దేవుడు ఖచ్చితంగా చేస్తాడని మన నమ్మిక, ఆవిడ నమ్మిక ఇచ్చింది. అదే విధంగా ఆవిడ ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చేయాలండి? సంఘంగా మనం ఏం చేయాలి? పాల్గొనాలండి. దేవుడు బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుందండి, సంఘం పాల్గొన్నప్పుడు సంఘంలో ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరి అవసరతలు దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడండి. దేవుడు మనకి చక్కని మాటలు తెలియజేస్తున్నాడండి. ఆయన నన్ను ప్రేమించే వారికి ఆస్తికర్తలుగాను చేయదును, వారి నిధులు నింపెదును. మన నిధులు ఏమైతే ఉన్నాయో దేవుడు మనకి రుణాలు కానీ అక్కర్లు కానీ ఏమైతుందో ప్రతిదీ దేవుడు మనకి తీరుస్తాడన్నట్లు తెలియజేస్తుంది. ముందుగా మనం ఏం చేయాల్సిన పని? ఆయన యందు నమ్మకించడమే. ఆయన యందు నమ్మకించినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం చేయాల్సిన పని ఇంకేం లేదండి. ఒకటి ప్రార్థన, విశ్వాసం. అదే నీ విశ్వాసం నిన్ను బలపరచును. అంతేనండి. ఆ బలపరిచిన దేవుడు మనకి ఆ విశ్వాసం ఉంచినప్పుడు మనం ఆ విశ్వాసం అంతెందుకంటే యోబు గారు విశ్వాసం ఉంది కాబట్టి 3 సార్లు సాతాను యేసుప్రభు సన్నిధికి వెళ్ళి కూర్చునేటప్పటికి ఏదో ఒక నింద చెప్పడం, మళ్ళీ కిందకు వచ్చి యోబు గారిని నాశనం చేయడం. కానీ యోబు గారు ఏం చేశారండి?
తల్లి తిట్టినా, తన భార్య తిట్టినా, తన స్నేహితులు వచ్చి ఎవరు ఏమైనా సరే నా విశ్వాసం ఇదే, నేను ఎలాగే ఉంటున్నా, దేవుడు నన్ను మళ్ళీ పైకి లేపుతాడు అన్నాడు. అదే విధంగా ఉన్నాడు. ఆయన 3000 ఒంట్లే 6000 ఒంట్లు ఇచ్చాడు. అలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే విధంగా ఏం చెప్తున్నానంటే, నన్ను ప్రేమించే వారికి, యేసు ప్రభువుని ప్రేమించే వారికి, యేసు ప్రభువుని ప్రేమించినప్పుడు దేవుడు మొన్న శనివారం చెప్పిన మాట, లాజరును ప్రేమించాడు కనుక లాజరు ఏమయ్యాడండి? స్వస్థత పొందాడు. ఎందుకంటే ఆయన కూడా కొన్ని కన్నీరు వచ్చినాడు, కొంచెం బాధ వచ్చింది. ఎందుకంటే వాళ్ళందరిని చూసి, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండుంటే నువ్వు ఖచ్చితంగా మా సహోదరుడు బ్రతికేవాడు, కానీ నువ్వు లేవు కదా అనగానే యేసు ప్రభు గారు కూడా కొంచెం బాధ వచ్చి, ఏడుపు వచ్చి, ఎక్కడ ఉన్నాడు అతను అనగానే రండి తీసుకుని అతను అక్కడ మరి యెరూషలేములో మొత్తం మన సమాధులు అంటే ఒక పెద్ద బండరాయి ఉంటుంది, దాన్ని తీసివేయమనగానే మీకు బండరాయి అంటే యేసు ప్రభు గారి ఫోటోలు వేసినట్టు ఉంటుంది చూడండి ఎస్తర్కి. అదే విధంగా లాజరు బయటికి రాగానే వెంటనే బయటికి రాగానే దేవుడు లాజరు అని బిగ్గరగానే వచ్చాడు. దేవుడు ప్రేమించాడు కనుక ఆయన లాజరు గారు బయటకు వచ్చాడు. దేవుడు ప్రేమించకపోతే లాజరు ఏమైపోతాడండి? అప్పటికే 4 రోజులు గడిచినాడు. 4 రోజులు గడిచినాయి అంటే బాడీ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. బాడీ దగ్గర మనం కూర్చోలేం. ఇప్పుడంటే మనకి ఇదేమంటారు, ఐస్ బాక్స్ వచ్చేసిన కరెంట్ది. అప్పుడు ఏం లేవు, కొంతసేపు వరకే మనుషులు ఎదుట. తర్వాత వాళ్ళ సమయం వచ్చేటప్పటికి వెంటనే సమాధి దగ్గర తీసుకెళ్ళిపోయి సమాధిలో వాళ్ళని అక్కడ పెట్టండి. కానీ 4 రోజులైన బాడీని దేవుడు ఏం చేస్తాడంటే, మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అంత సజీవులుగా నిలబెట్టాడండి అతన్ని. దేవుడు అంత ప్రేమించాడు కనుక దేవుడు అక్కడ ఆశీర్వదించాడు. దేవుడు ఎంతో ప్రేమిస్తాడండి. అదేవిధంగా నన్ను ప్రేమించే వారికి, నన్ను విశ్వసించే వారికి, నన్ను కొలిచే వారికి ఆస్తికర్తలుగాను, ఇంకేంటండి వారి నిధులను నింపేది. మనం ఈ మాటను నమ్మి ఉండాలండి. ఈ మాట మనం ప్రతి విషయంలో మనకి ఇబ్బందులు, పరిస్థితులు, రుణాలు, అక్కర్లు ఏమైతే ఉందో వాటిలన్నింటినీ మనం జయించాలంటే ఈ మాటలన్నింటినీ మనం నమ్మికి ఉండాలండి. ఆయన ప్రేమించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నన్ను ప్రేమిస్తున్న ఈ కుమారుడు నేను ఎందుకు ప్రేమించకుండా ఉండగలను, నేను ప్రేమిస్తాను అంటాడండి యేసు ప్రభు గారు. అదే విధంగా చక్కని మాట మనకి ఈ మాట తెలియజేస్తుంది. వారి నిధులను కూడా నింపేదనని దేవుడు మనకి ఈ మాటలు ఇస్తున్నాడండి. నిధులు నింపాలి. ఒక దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు అండి బాగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు తనతో చాలా సార్లు, ముమ్మార్లు అవసరం అయితే ఇప్పుడు ప్రార్థన చేసిన ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మాట్లాడు. ఆయన ప్రార్థన అంతా పరిపూర్ణంగా దేవుని యొక్క విధేయుడు. ఆయన ఒక రోజు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థనలో మునిగిపోయి నీలమైపోయి దాంట్లో సాతాను వచ్చేసి, అంటే మరి సాతాను మరి జితుల మారు దొంగ కదండి, నక్క కదండి, వేషాలు మార్చగలడు. నాలా ఉండే ఇంకో మనిషిని నాకు మళ్ళీ నుంచుంటాడు, లేదంటే పాస్టర్లాగా నుంచుంటాడు, ఎన్నో వేషాలు మార్చుతాడు. అదేవిధంగా మంచి మొత్తం ఒక వెనకాల నుంచి ఒక రిఫ్లెక్ట్ అని మొత్తం వెళ్తూ వచ్చేసి యేసు ప్రభు లాగా ఎంత మూట పట్టుకొని డబ్బు మూట ఆ పాస్టర్ గారికి ఇస్తున్నాడంట. ఇస్తుంటే ఈయనకి ఏంటో కొంచెం తేడా అనిపించింది. ఇదేంటి డబ్బు మూట ఎవడంటే ఆయన అన్నాడంటే నా కళలో ప్రార్థన చేస్తుండగా నీ అవసరం మొత్తం తీరిపోతే డబ్బు తీసుకుని అంటున్నాడు. ఆయన కొంచెం డౌట్ వచ్చింది. ఒక్క నిమిషం ఉండి ప్రభు అని ఆయన ఏం చేశాడంటే బైబిల్ గ్రంథం తీసి ఒక మాట చదివి, దీంట్లో ఏమో అది ఉందే, మరి ఈయన డబ్బు ఇస్తున్నాడని మళ్ళీ బైబిల్ మూసేసి వెంటనే ప్రార్థన చేసేటప్పటికి కనబడలేదంటండి. పరిగెట్టుకుంటూ పరిగెడుతుంటే తన రూపం మారిపోయిందంటండి. ఇంటికి మారిపోతే ఆ రూపం ఎవరంటే సాతానండి. అదేవిధంగా మనకి తెలియకుండా మన మనసుని త్రొక్కాలని, దేవుళ్ళలో త్రొక్కాలని సాతాను వెనక నుంచి ఆలోచన పొడుస్తాడండి. డబ్బు ఇస్తానో లేదా ఇంకోటి ఏదో చేస్తానో నీ అవసరం తీరిపోతాయి అని అంటాడు. వాటిలన్నింటినీ మనం ఆలోచించాలండి. ఇది దేవుడు చేస్తున్నాడా, ఇంకొకరు ఎవరైనా కొట్టిస్తున్నారా అని ఆలోచించి మనం ప్రార్థన చేసినప్పుడే అది ఎవరనేది బయటపడతారు. ఆ కార్యం జరగాలా లేదనేది మీకు ఆలోచన వస్తుంది. ఆ కార్యం జరగాలా లేదనేది కూడా మీకు తెలుస్తుంది. అదేవిధంగా నన్ను ప్రేమించే వారికి ప్రతిదీ నేను కలుగజేస్తానని
దేవుడు చక్కని మాట తెలియజేస్తున్నాడండి. ఆయన అంటున్న మాట కీర్తన గ్రంథము ఒకసారి మళ్ళీ వద్దాం. 34వ కీర్తన 9వ వచనం చదవండి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు గలవాని ఉంచువానికి ఏమీ కొదువులేదు. ఒకసారి అందరూ చేతులెత్తి పైకి స్తోత్రం చెప్తాండి. హల్లెలూయా. మనకి ఈ మాట మనకి కీర్తనకారుడు రాస్తున్న మాట 34వ కీర్తన 9వ వచనంలో, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచువానికి ఏమీ కొదువులేదు. ఏమి కొదువు లేదండి? ఏమీ కొదువు లేదు. ఆ ఏమీ కొదువు లేదో ఒకసారి మళ్ళీ 10వ వచనం చదువుదాం. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలో కొదువేయండి. దీన్ని బట్టి మీరు అర్థమైన వాళ్ళు దానిలో అర్థం కాకపోయినా నేను చెప్తాను. ఎక్కడున్న మాట మనం పై చూసుకున్నాం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంచువానికి ఏమీ కొదువు లేదు. ఆ కొదువు ఏంటో మనం చూసుకున్నాం. సింహం పిల్ల లేమి గలవై ఆకలి కొనును. సింహం పిల్ల ఆహారం కోసం ఎదురు చూస్తున్నప్పుడు తన తల్లి గాని సింహం తండ్రి గాని ఏం చేస్తాడంటే తన పిల్లకి తెచ్చి ఆహారం పెట్టగానే దర్జాగా కూర్చుంటాడు కదండి. అంతెందుకండి, పాస్టర్ గారు నాకు భోజనం పెడతారు ప్రతి 3 పూట్ల, దర్జాగా నేను లేనా? అదే విధంగా మనకి ఇక్కడున్న మాట సింహం పిల్ల ఎలాగైతే ఉందో ఏమీ కొదువు లేకుండా తన అవసరం ఏమి లేదండి. తనంటూ ఒక రోజు వస్తుంది, ఆ పిల్ల అప్పుడు వేటాడిన సమయం వస్తుంది. కానీ ఈ వేటాడిన సమయం కాకముందు ఈ పిల్లకి ఏది కొద్దులేదండి. మంచినీళ్ళు తాగాలనే తెచ్చేస్తుంది ఈ తల్లి, లేదంటే తల్లి పట్టుకొని పిల్లనే అది అక్కడ ఉన్నాయి తీసుకుని మెల్లగా తాగు, లేదంటే నీతో వస్తాను. ఏ బాధ ఉందండి? ఇంకోటి ఏది వచ్చి చంపేస్తుంది, ఇంకోటి వచ్చి ఆ పిల్లని తినేస్తుంది, బాధ లేదు. ఎందుకంటే తల్లి తండ్రి ఆ పిల్లకి సింహం పిల్లకి పాపుదల ఉన్నప్పుడు ఏ పొదుగు లేదు. అదే విధంగా దేవుడు మనకి ఉన్నప్పుడు దేవుడికి ఇంకో పేరు ఏంటందండి? సింహం, గర్జించే సింహం అండి. ఆయన సింహం, గర్జించే సింహం యేసు ప్రభువు మనకు ఉండగా మనకి ఏమీ కొదువులేదండి. దానికి ఈ అర్థం అండి. అదే విధంగా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగించి, ఇక్కడ కూడా మనం చూసుకున్న మాటలన్నింటిలో ఎక్కువగా యెహోవా యందు భయభక్తులు గల వారులారా నా యందు నమ్మికించి. ఎందుకని మాట్లాడుతున్నాడండి ఆయన? పదే పదే ఎందుకు అంటాడంటే, ఒకవేళ మీరు మర్చిపోయినా నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ చదివినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటారని మాట మనకి ఇచ్చేయండి. అలాగే ఆయన భయభక్తులు కలిగించడానికి ఏమీ కొదువులేదు. ఇప్పుడు ఏమీ కొదువులేదు కదండి. ఇప్పుడు మనకి ఒకవేళ ఇప్పుడు కొదువు అన్నా సరే నేను చెప్పిన మాట ఏంటంటే మీరు చేయాల్సింది ప్రార్థన. ఆ ప్రార్థన చేసినప్పుడే ఆశీర్వాదం పొందుతారు. ప్రార్థన చేసినప్పుడే మీకు ఏదైనా సరే జరుగుతుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే మీకు డబ్బు అవసరం వచ్చింది, ఒక ఇస్తా అన్నారు, ఒకరి ఇంటి దగ్గరికి వెళ్తే ఇస్తా అన్నారు, మీరు ప్రయాణమై వెళ్తున్నారు, ప్రభువా మేము ప్రయాణం వెళ్తున్నాం, ముందుగా మీరు ప్రార్థన చేసుకోవాలి. ఇంటిగా ప్రార్థన చేసుకుని ఇంటికాడ ప్రభువా మేము వెళ్తున్నాం, మరి ఇవ్వాలి లేదా నీ చిత్తం, కానీ మేము వెళ్తున్నాం ఇస్తా అన్నారంటే మనం ప్రార్థన చేసుకుని వెళ్తే వాళ్ళు మన 2 లక్షలు వెళ్తే వాళ్ళు ఎంత ఇస్తారంటే 4 లక్షలు ఇస్తారు. మనం ప్రార్థన చేసుకుంటేనే కదండి జరిగేది. ఏదైనా సరే మనం పడుకునే ముందు ప్రార్థన చేసుకోవాలండి. దానికన్నా ముందు కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థనతో పాటు మనం కూడా మన పడకల మీదకి వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేసుకొని పడుకోవాలండి. మళ్ళీ ఉదయాన్నే లేగాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థనతో పాటు బైబిల్ చదువుకోవాలి, చిన్న వాక్యాన్ని చదువుకోవాలి, ఒక అధ్యాయం 2-3 అధ్యాయాలు చదువుకోవాలి. నా తల్లిదండ్రులు నాకు అయ్యే నేర్పడారు చిన్నప్పటి నుంచి. ఆయన నేర్పడంతో నేను ప్రతిరోజు నేను పడుకుంటే నా పక్కనే ఉంటుందండి బైబిల్. దాన్ని అట్టుకుని ఇలా పట్టుకుని వచ్చేస్తాను. దాంతో పాటు వాటర్ బాటిల్ కూడా బయటకు తెచ్చేస్తాను. అలాగా మీరు కూడా ఏం చేయాలంటే మీ ప్రార్థనే మిమ్మల్ని మీకు ఖడ్గం అండి. ప్రార్థనే ఖడ్గం. ఆ ఖడ్గాన్ని మీరు వాడుకుంటే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కానీ కార్యం జరుగుతాయని నేను చెప్తున్నమాట. ఎందుకంటే ఆశీర్వాదములు కావాలి అన్న వాళ్ళు ఖచ్చితంగా చదువుకున్న మాటలన్నీ చేస్తారండి. మాకు వద్దు అన్న వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా అదేవిధంగా మనం చూసుకున్న మాటలు, మనకి ఇక్కడ ఉన్న మాటలు ఏంటంటే
ఆయన పట్ల మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడండి. నెరవేర్చకపోతే ఆయన దేవుడు కాదండి, నెరవేరుస్తున్నాడు కాబట్టి దేవుడు మన జీవితంలో ముందుకంటే. ఎందుకంటే మనం చూసుకున్నాం, ఐశ్వర్యం, ఘనత, జీవము కలిగి ఉన్న దేవుడు అండి ఆయన. దేవుడు మనల్ని సృజించాడు, మనల్ని ఈరోజు నిలబెట్టాడు, 10 మందిలో మాట్లాడేలాగా దేవుడు మనల్ని తయారు చేశాడు, మనుషులకు ఆలోచన ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. అటువంటి జ్ఞానం మనది ఏమైపోతుందంటే బుద్ధి లేని జ్ఞానం అయిపోతుంది. అందుకే ఏమంటాడంటే యేసు ప్రభువు, చీమను నడకను చూసి నువ్వు నేర్చుకోని అంటున్నాడండి. దేనికి అన్నారండి ఆయన? మన జ్ఞానం ఏమైపోతుందంటే ఉన్న కొద్ది చెడిపోతుంది. విశ్వాసం ఉంచినప్పుడు మనకు ఖచ్చితంగా మేలు జరుగుతాయని నాకైతే ఒక నమ్మకం ఉంది. మీరు కూడా అదే నమ్మకంతో ఉంటే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని నేను చెప్తున్న మాటలు. ఈ చిన్న మాటలు దేవుడు దిగుచుకున్నాడు.